బర్డ్ ఫ్లూ వ్యాధి పౌల్ట్రీ రంగాన్ని ఘోరంగా దెబ్బతీస్తోంది. చికెన్, కోడిగుడ్లు కొనాలన్నా తినాలన్నా జనం ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వైరస్ వల్ల చికెన్ ప్రియులకు ఎటువంటి అనారోగ్యం సమస్యలు తలెత్తవంటున్నారు ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చైర్మన్ సురేష్ చిట్టూరి. గత కొన్ని నెలలుగా ఈ వ్యాధి కోళ్లకు సాగుతోందని, కానీ ఇది ప్రజలకు ప్రాణాంతకం కాదని ఆయన భరోసా ఇస్తున్నారు. కోళ్ల వల్ల, బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకు ఏమైనా సరే సోకి ప్రాణనష్టం జరుగుతుందని నిరూపిస్తే 10 లక్షల రూపాయలు నజరానా ఇస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు సురేష్ చిట్టూరితో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. ఈ పేరు వింటేనే గజగజ వణికే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే చికెన్ ధరలు కూడా అమాంతంగా పడిపోయాయి. అసలు బర్డ్ ఫ్లూకి నిజంగా అంత భయపడాల్సిన అవసరం ఉందా? ఈ వివరాలన్నింటినీ కూడా ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చైర్మన్ సురేష్ చిట్టూరి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంది. సార్, ఏంటి వాస్తవానికి ఇప్పుడు బర్డ్ ఫ్లూ, చికెన్ తినద్దు ఇలాంటివి అనేవి చాలా కూడా సోషల్ మీడియాలో రూమర్స్ నడుస్తున్నాయి. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? సో వాస్తవ పరిస్థితి ఏంటంటే తినటంలో ఏం ప్రాబ్లం లేదండి. అసలు గవర్నమెంట్ కూడా క్లియర్గా, ఐ థింక్ అది కూడా సోషల్ మీడియాలో కొన్ని మిస్లీడింగ్ ఇది పెడుతున్నారు. ఏంటంటే గవర్నమెంట్ మీరు నోటిఫికేషన్ చదివారంటే మూమెంట్ ఆపారు. కరెక్టే అది. ఎందుకంటే బర్డ్స్ డిజీజ్ స్ప్రెడ్ అవ్వకుండా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్లకుండా మూమెంట్ ఆపారు. కానీ గవర్నమెంట్ ఆవిడ సెక్రటరీ గారు కూడా క్లియర్గా చెప్పారు తినటంలో ఏ ప్రాబ్లం లేదని చెప్పి. ఇదేంటంటే చాలా వీక్ వైరస్ అండి. మీరు 70 డిగ్రీల సెల్సియస్కి వేడి చేస్తే అర సెకండ్లో చచ్చిపోద్ది. సెకండ్ కూడా కదా, అర సెకండ్లో చచ్చిపోద్ది ఇది. సో మనం ఎలాగ ఉడకబెడితే 100 డిగ్రీలకి వెళ్తుంది, మీరు డీప్ ఫ్రై చేస్తుంటే 150-180 డిగ్రీలకి వెళ్తుంది. సో దీంట్లో అసలు ఏం డేంజర్ లేదు. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు నోటీస్ చేయవలసింది, ఇప్పుడు అమెరికాలో కూడా బర్డ్ ఫ్లూ వచ్చింది అంటున్నారు. మీరు చూసే ఉంటారు న్యూస్లో. ఇప్పుడు గుడ్డు 100 రూపాయలు అయిపోయింది అక్కడ. మన ఇండియా ఒకటే ఏంటో మరి ఇది కూడా మీకు. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువ సిటీస్లో చదువుకున్న వాళ్ళు రియాక్షన్లు ఎక్కువ అవుతున్నాయండి. ఇప్పుడు ఎక్కడా కూడా ఒక గుడ్డు పాడేస్తాం కానీ ఒక 100 గ్రాముల చికెన్ ఎక్కడ వేస్ట్ అవుతుంది కానీ ఎక్కడ లేదు. లేని వాళ్ళు వెళ్ళి ఎక్కువ కొనుక్కొని తింటున్నారు వాళ్ళు. ఇది ఇప్పుడు కాదు, 2006 నుంచి. బర్డ్ ఫ్లూ కూడా 2006 నుంచి ఉంది ఇండియాలో. ఇప్పుడు కొత్తగా వచ్చింది కూడా కాదు ఇది. అయితే గవర్నమెంట్ చేస్తుంది కరెక్టే. ఎందుకంటే కంట్రోల్ చేసి స్ప్రెడ్ అవ్వకుండా తొందరగా ఆపాలని చెప్పి. విధంగా ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంచెం బెటర్ అవ్వాలి ఇది. ఎందుకంటే ఇంకా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. ఫ్యూచర్లో అవుతారులేండి, ఎందుకంటే మనం కూడా నేర్చుకుంటున్నాం. సో ఒకటైతే క్లియర్ అండి, మీరు నోటిఫికేషన్ కూడా చూస్తే మూమెంట్ ఆపేమని చెప్పారు కానీ ఎక్కడా కూడా తినొద్దన్నది ఎక్కడా లేదు. కానీ అదే పేపర్ చూపిస్తా తినొద్దన్నారని చెప్పి రాస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎక్కడ చూపించండి అని చెప్తే ఒకళ్ళు చెప్తులేదు సమాధానానికి. సో ఇది ఒకటేంటంటే, ఫస్ట్ పాయింట్, చనిపోయిన కోళ్ళు అప్పటికప్పుడే వాళ్ళు డిస్ట్రాయ్ చేసేస్తారండి ఫార్మర్సే. అదేమీ సప్లైలోకి రాదు. రెండోది మీకు మళ్ళీ చెప్పాను కదా, ఇది చాలా వీక్ వైరస్. ఇది ఒక 70 డిగ్రీ సెల్సియస్ అర సెకండ్లో పోతుంది. ఇదే అమెరికన్, మీరు చెక్ చేయొచ్చు, గూగుల్లో కూడా చెక్ చేస్తే అదే చెప్తుంది మీకు. సో ఇదన్నీ అపోహలండి. ఏమీ ప్రాబ్లం లేదు. అండ్ ప్రాబ్లం కూడా ఇస్ లిమిటెడ్ టు స్మాల్ ఏరియాస్. సరే, కొనే ముందు కానీ తినే ముందు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏం లేదండి. మీరు వండుకునే తింటారు కదా, పచ్చిగా అయితే తినరు. పచ్చిగా తిన్నా కూడా నేను నిన్న నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు గుడ్డు వల్ల, చికెన్ వల్ల మీకు H5N1 సోకిందని అంటే నేను 10 లక్షలు ఇస్తాను, రెడీగా ఉన్నాను. సార్, వాస్తవానికి బర్డ్ ఫ్లూ ఎప్పటి నుంచో ఉంది. అసలు ఇన్నేళ్లలో అసలు చనిపోయిన ఘటనలు ఉన్నాయి? ఎందుకంటే చాలా మంది క్రియేట్ చేస్తున్నారు. అసలు చనిపోయిన ఘటనలు ఉన్నాయంటారా? చనిపోయింది కాదండి, ఇండియాలో ఇన్ఫెక్షన్ వచ్చిందన్న ఘటన లేదు ఇప్పుడు వరకు. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇండియాలో ఎవరికి దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందన్నదే లేదు. ఇది బర్డ్స్ నుంచి మనుషుల కోసమే చాలా కష్టం అండి. మొత్తం వరల్డ్లోనే ఈ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. అది కూడా ఏంటంటే అది ఏదో అన్నారు కానీ గతంలో ఏం లేదు. అది కూడా కొంతమందికి ఏదో అయ్యిందని అంటున్నారు. అది ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి అవుతుంది. ఇది కొత్త ఏం కాదు కదా. సో ఎక్కడా కూడా ప్రాబ్లం లేదు, మనుషులకి రాదు. మనిషి నుంచి మనిషికి వెళ్తాం కూడా ఇంకా అవ్వలేదు. ఒకటేంటంటే థియరటికల్గా భయం ఉంది అంతే. అది కానీ ఆ భయం వల్ల ఇప్పుడు వరకు ఎక్కడ ఏం అవ్వలేదు. ఇండియాలో అసలు ఎక్కడ కేసు అవ్వలేదు. మొత్తం ప్రపంచంలో 20 సంవత్సరాల్లో 40-50 మందికి అయిందంటున్నారు. అది కూడా మేము డిస్ప్యూట్ చేస్తున్నాం, ఎవిడెన్స్ ఏదని చెప్పి. సార్, గతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మన ట్యాంక్ బండ్ మీద, నెక్లెస్ రోడ్ మీద మీరు చేశారుగా. ఇప్పుడు ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరు అవగాహన కార్యక్రమాలు లాంటివి ఏమైనా చేయబోతున్నారా? ఆలోచిస్తామండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడే కదా జస్ట్ స్టార్ట్ అయింది. ఇది చూస్తాం, అవసరమైతే చేస్తామండి డెఫినెట్గాని. సార్, ఈ పౌల్ట్రీ రంగం కొంత కుదేలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్న తరహా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా ఆదుకుంటే బాగుంటుంది, లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇదే అండి ప్రాబ్లం. ఏమవుతుందంటే లాస్ట్ టైం కోవిడ్ అప్పుడు కూడా ఇలాగే అన్నారు,
ఒక 15-20 రోజులు ఒక నెల బాగా ప్రాబ్లం అయింది. దాని తర్వాత మాలాంటి వాళ్ళందరం పండగ చేసుకున్నాం, ఎందుకంటే చికెన్ రేటు పెరిగిపోయింది, గుడ్డు రేట్లు పెరిగిపోయినాయి, మేము బాగా డబ్బులు చేసుకున్నాం. కానీ చిన్నోళ్ళు పోయారు, వాళ్ళు ఇప్పటికీ కూడా తిరిగి రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు రోజు ఉన్న దాంట్లోని ఆ డబ్బులు పోయిన తర్వాత దే కాంట్ రికవర్. సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ దీనివల్ల ఏమవుతుంది, ప్రతిసారి చిన్నోళ్ళు పోతున్నారు. గవర్నమెంట్ పాలసీలు ఉన్నాయి క్లియర్గా ఏం చేయాలి ఏంటి అన్నది, కానీ ఇప్పుడు అది కూడా డెవలప్ చేయాలి. మేము కూడా అదే అంటున్నాం, కొంచెం టెస్టింగ్ ఫెసిలిటీస్ పెంచి కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేటట్టు ఉండాలని చెప్పి. సో అది చేస్తానంటున్నారు రెండు గవర్నమెంట్స్. ఇప్పుడు డెఫినెట్గా ఇంకోటి ఏంటంటే చిన్న ఇంట్లో పెట్టుకునే వాళ్ళు వ్యాక్సిన్లు సరిగ్గా చేయక ఒకటి ఇది ప్రాబ్లం వస్తుంది. ఇది ఎక్కువ వచ్చేది ఏంటంటే చైనా నుంచి వచ్చే పక్షుల వల్ల మనకు వస్తుందండి డిజీజ్. ఇది అవి తీసుకొస్తూ ఉంటాయి, తీసుకొచ్చి చెరువుల దగ్గర మళ్ళీ మన పక్షుల్ని కొంగల్ని వాటిని కలిసి వాటికి ఏం అవ్వదు, అవి ట్రాన్స్ఫర్ చేసి మనకు వస్తుంది అనమాట ఇది. సో ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అయ్యి కొంచెం సీరియస్గా ఉండమన్నాం. ఇప్పుడు సెక్రటరీ గారు కూడా ఆవిడ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదండి, ఇది కొంచెం నెక్స్ట్ టైం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాం, రానికే డిజీజ్లు ఇవన్నీ వ్యాక్సిన్లు సరిగ్గా చేస్తామని చెప్పి. మీరు ఏం పిలుపునిస్తారు ఈ విషయంలో? నేను చెప్పేది సింపుల్గా, నేను ఒకటే అంటున్నాను, అంతకన్నా నేను మిమ్మల్ని అందరినీ ఛాలెంజ్ చేస్తున్నాను, ఓపెన్గానే చెప్పాను. మీకు గుడ్డు వల్ల కానీ చికెన్ తినటం వల్ల మీకు బర్డ్ ఫ్లూ వచ్చిందని ఎవరన్నా ప్రూవ్ చేయగలిగితే 10 లక్షలు నేను ఇస్తానని. నా పర్సనల్ ఇదేం మా కంపెనీ కాదు ఏం కాదు, నా పర్సనల్ నుంచి నేను ఛాలెంజ్ చేస్తాను. ఇచ్చే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఎవరికేం రాదు కాబట్టి ఆ ధైర్యంతో చెప్తున్నాం అది. సో మీరు నిజంగా కూడా పచ్చిగుడ్డు తిన్నా కూడా మీకు ఏం అవ్వదు. బట్ జనరల్గా మనంతా లక్కీగా ఇండియాలో వండుకునే తింటాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు నిన్న రాత్రి కూడా పెట్టాను 5 గుడ్లు నేను తింటున్నాను. 93 సంవత్సరాలు మా నాన్నగారు రోజు 3 గుడ్లు తింటున్నారు, మా పాప రోజు 2 గుడ్లు తింటుంది. సో మేము తింటున్నదే మీకు చెప్తున్నాం, మేము ఇంకేం చెప్తలేదు. మేము మొత్తానికైతే బర్డ్ ఫ్లూ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు, అదే సమయంలో ప్రశాంతంగా అలాగే ధైర్యంగా తినొచ్చు అంటూ కూడా సురేష్ గారు చెప్తున్నారు. మరొక ఛాలెంజ్ కూడా విసురుతున్నారు, ఇలాంటి వాటి వల్ల ఏదైనా డిజీజ్ వచ్చాయంటే ఖచ్చితంగా తన దగ్గర రావచ్చు, 10 లక్షల రూపాయలు ఇస్తానంటూ కూడా ఆయనైతే ఆఫర్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో RKHM TV హైదరాబాద్.